सक्सेस द जूनियर कॉलेज सईदाबाद में सिर्फ लड़कों के लिए इंटरमीडिएट की तालीम का आला मरकज है। बेहतर मुस्तकबिल के लिए सक्सेस द जूनियर कॉलेज का इंतखाब करें। बीजेपी एमपी रघुनंदन राव का ये कहना है कि मुसलमान जो है बांग्लादेश से आते हैं, बिहार में उनके बच्चे रहते हैं और तेलंगाना में आकर पढ़ाई यानी तालीम हासिल करते हैं। इनको कैसा पता बांग्लादेश से आते हैं, बिहार में रहते हैं, फिर उसके बाद मद्रास या तेलंगाना में आकर तालीम हासिल करते हैं, उसके बाद यहीं पर सेट हो जाते हैं। अब ऐसा लगता है कि रघुनंदन राव जो है बांग्लादेश से लेकर तेलंगाना तक इन बंगालियों का पीछा किया है। జిన్నారం మదర్సాలో ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఒక నలుగురం గత వారం రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో విచారణ జరిపినప్పుడు మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ ఆ మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడోళ్ళు? జిన్నారం వాళ్ళు, బొల్లారం వాళ్ళు, పటాన్చేరు వాళ్ళు, రామచంద్రపురం వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, ఇంకెవరో పక్క వాళ్ళేమో అనుకున్నా నేను. మొత్తం విచారణ చేసి చూస్తే తేలింది ఏంటంటే ఆ 70 మందిలో 65 మంది 70లో 65 మంది పిల్లలు మీది ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్, బీహార్ అని చెప్తున్నారు. వాళ్ళు దయించి సభ్య సమాజం, హిందువులు మొత్తం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చిరట? కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి, బీహార్ నుంచి వచ్చినాము అని చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడిగినాం. నెక్స్ట్ ప్రశ్న, మా తల్లిదండ్రులు అంతా బీహార్లోనే ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు. సో తల్లిదండ్రులు బీహార్లో ఉన్నారు, వాళ్ళు పుట్టింది బీహార్లో, వచ్చింది ఎక్కడికి? జిన్నారంకి వచ్చారు. పోనీ జిన్నారం ఏదో పెద్ద హైటెక్ సిటీ, అదేదో పెద్ద మున్సిపాలిటీ, సర్వాంగ సుందరంగా ఉంది, వీళ్ళు వచ్చిరు ఆడేదో చేస్తున్నారు, అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు, చిన్న మండల కేంద్రం. ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్సాను తెచ్చిపెట్టిరు. బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తారు. మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు, బీహార్ కాదు. కిషన్ గంజ్ ఈజ్ అడ్జసెంట్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి కిషన్ గంజ్కి మధ్యలో బార్డర్ ఉంటుంది, గీత. వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తారు, కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారం కానీ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరైన సమాచారం చెప్తలేరు. బహుశా ఈ మదర్సాలో ఉన్న 65 మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను. सक्सेस द जूनियर कॉलेज सईदाबाद में सिर्फ लड़कों के लिए इंटरमीडिएट की तालीम का आला मरकज है। बेहतर मुस्तकबिल के लिए सक्सेस द जूनियर कॉलेज का इंतखाब करें।